ప్రభుత్వ విప్పులుగా నలుగురు ఎమ్మెల్యేలు లక్ష్మణ్ కుమార్, ఆది శ్రీనివాస్కు అవకాశం, రామచంద్ర నాయక్, బీర్లా ఐలయ్యకు సైతం ఛాన్స్. ఉత్తర్వులు జారీ చేసిన సీఎస్. నలుగురు ఎమ్మెల్యేలకు ప్రభుత్వ విప్ పదవులను సర్కార్ కట్టబెట్టింది. ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, డోర్నకల్ ఎమ్మెల్యే జాటోత్ రామచంద్ర నాయక్, ఆలేరు ఎమ్మెల్యే బీర్లా ఐలయ్యను ప్రభుత్వ విప్పులుగా నియమిస్తూ శుక్రవారం సిఎస్ శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. చీఫ్ విప్గా మల్రెడ్డి రంగారెడ్డి. గ్రేటర్లో కాంగ్రెస్ బలోపేతానికి ప్లాన్. టీడీపీ లోకల్ క్యాడర్ను లాగే ఆలోచన. సో చీఫ్ విప్గానేమో మల్రెడ్డి రంగారెడ్డి గారికి అవకాశం ఇచ్చిరట. సో మరి గ్రేటర్లో కాంగ్రెస్ బలోపేతానికి కూడా ప్లాన్ చేసిరట. సో మొత్తానికి వీళ్ళందరికీ కూడా కంగ్రాచులేషన్స్. లక్ష్మణ్ కుమార్ గారికి, ఆది శ్రీనివాస్ గారికి, రామచంద్ర నాయక్ గారికి, బీర్లా ఐలయ్య గారికి అండ్ అలాగే చీఫ్ విప్గా మరి మల్రెడ్డి రంగారెడ్డి గారికి మరి స్వాగతిస్తూ ఉన్నాము. అండ్ అలాగే ఈ ప్లాట్ఫామ్ మీద నేను మల్రెడ్డి రంగారెడ్డి గారిని చాలా సందర్భాల్లో నేను కలిసినాను. సో నేను వారిని కోరేది ఒకటే, ఇబ్రహీపట్నం ప్రజలు మూడు దశాబ్దాలుగా అంటే 3 సార్లు ఎన్నికల్లో తప్పుడు పని చేసి ఇబ్రహీపట్నం ప్రజలు చాలా ఇబ్బందుల పాలయ్యిండ్రు. అక్కడ ఉన్నటువంటి క్రషర్స్ అయితేనేమి, మైనింగ్ అయితేనేమి అక్రమంగా దోచుక తిన్నారు. అక్కడ ఉన్నటువంటి క్రషర్ల వల్ల వీళ్ళకు లంగ్స్లో ఇన్ఫెక్షన్ వచ్చి ఎంతోమంది చనిపోయినరు. అనేక సార్లు మీ కాంగ్రెస్ పార్టీని కూడా అక్కడ ఉన్నటువంటి రైతులు మిమ్మల్ని అబ్దుల్లాపూర్ మెట్ బండరావిరాలకు సంబంధించినటువంటి రైతులు, బండరావిరాల, చిన్నరావిరాల మిమ్మల్ని ఎన్నోసార్లు ఎన్నో రకాలుగా కలిసిండ్రు సార్. మరి ఇప్పుడు వాళ్ళకి ఏదైతే మీరు గనుల శాఖ ఉన్నప్పుడు కాంగ్రెస్ హయాంలో ఉన్నప్పుడే వాళ్ళకి ఇస్తామన్నటువంటి డబ్బులు ఏవైతే ఉన్నాయో రైతుల భూములు తీసుకున్నారు మీరు. దాన్ని మైనింగ్ జోన్గా ప్రకటిస్తూ అక్కడ ఉన్నటువంటి రైతుల భూములన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ మైనింగ్ జోన్గా చేస్తూ క్రషర్స్కి అప్పగించింది. మరి ఇది ఇలా చేయడం వల్ల వీళ్లకు ఇప్పటి వరకు కూడా వాళ్ళు భూమిని కోల్పోయినరు అండ్ డబ్బుల్ని కూడా కోల్పోయినరు. సో మేము అడిగేది ఒక్కటే, మల్రెడ్డి రంగారెడ్డి గారు దీన్ని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళి తక్షణమే ఆ రైతులకు అందరికీ కూడా సమన్వయం చేయండి. ఎందుకంటే వాళ్ళు అలసిపోయినరు సార్. రైతులు అమాయకులు, వాళ్ళకేం తెలియదు. వాళ్ళు మొండి పట్టుదల బట్టి మరి తీసేసేయాలి, క్రషర్లు ఎత్తేయాలి ఇడికి వెళ్ళి అని చెప్పి అంటుండ్రు. లేదా మా పైసలు మాకు ఎందుకు ఇవ్వట్లే, మీరు మాకు ఇస్తారన్న హామీలు ఏమైనాయి, ఎందుకు మా భూముల్ని మేము అమ్ముకున్నాం, గవర్నమెంట్కి మేము ఉచితంగా ఇచ్చినాం, అవన్నీ మాకు ఇంద్రం ఇచ్చిన భూములు మీరు గుంజుకున్నారు. సరే గుంజుకున్నారు కానీ పైసలు కూడా ఇవ్వలే ఇప్పటివరకు అని చెప్పి వాళ్ళు నిజంగా చాలా బాధపడ్డారు. 365 రోజులు రోడ్డు మీద కూర్చొని అదే బండరావిరాల అబ్దుల్లాపూర్ చౌరస్తాల వాళ్ళ గలం ఎత్తిండ్రు. ఆడ టెంట్ వేసుకొని కూర్చుంటే ఎంతోమంది టెంట్ బీకే ప్రయత్నం చేసిండ్రు. బూడిద నందారెడ్డి అనే ఒక మాఫియా డాన్ లాంటి బూడిద నందారెడ్డి అనే వ్యక్తి వాళ్ళ జీవితాలను అల్లకల్లోలం చేస్తూ రాత్రి పగలు అనే తేడా లేకుండా వాళ్ళ భూముల్ని కొల్లగొట్టి, కొండల్ని పగలగొట్టి, రాత్రిపూట కూడా బాంబ్ బ్లాస్ట్లు చేసి అమోనియా సల్ఫేట్ అనే ఒక పదార్థాన్ని విపరీతంగా చేసి చుట్టుపక్కల ఉన్నటువంటి పక్షులను, జీవరాశులను వీళ్ళందరినీ కూడా చనిపోయే విధంగా ప్రకృతికి భంగం కలిగించినటువంటి ఒక బూడిద నందారెడ్డి అనే పర్సన్ మీద మీరు చర్యలు తీసుకోవాలి. అండ్ దీంతో పాటుగా ఏవైతే రైతులకు మీరు డబ్బు సహాయం చేస్తానన్నారు అంటే వాళ్ళ ప్రభుత్వానికి ఇచ్చినటువంటి భూమి పైసలు మళ్ళా వాళ్ళకి తిరిగి అప్పచెప్పాలని చెప్పి మనస్ఫూర్తిగా ఆ రైతులందరి తరపున, ఎందుకంటే ఫస్ట్ నుంచి కూడా బండరావిరాల, చిన్నరావిరాల, ఈ ఇబ్రహీపట్నం గురించి నేను ఎక్కువ తిరిగినాను. అక్కడ వాళ్ళకు అండగా ఉంటూ ఎక్కువ ప్రశ్నించిన వాళ్ళ తరపున కొట్లాడినాము. సో ఈ కొట్లాడిన సందర్భాల్లో చాలామంది నవ్విన వాళ్ళు ఉన్నారు నన్ను చూసి, చాలామంది ఏడ్చిన వాళ్ళు ఉన్నారు నన్ను చూసి. అండ్ నన్ను ఏ రకంగానే ఎస్టీ ఎస్సీలు నా మీద అట్రాసిటీ కేసులు పెట్టడానికి ప్రయత్నించారు, నన్ను రెచ్చగొట్టే ప్రయత్నం చేసిర్రు, నన్ను కొట్టే ప్రయత్నం చేసిర్రు. దాన్ని తిప్పి కొట్టి మీరు చూడొచ్చు ఆ వీడియో. దాన్ని తిప్పి కొడుతూ రివర్స్లో వాళ్ళు నన్ను కొట్టడానికి వస్తున్నారని చెప్పి నేనే రివర్స్లో నేను వాళ్ళ చేతిలో ఉన్నటువంటి కట్ట తీసుకొని నేను కొట్టుకున్నా ఆ ఎస్సీల నుంచి. సో ఇటువంటి ఇంతగనం చేసిన తర్వాత కూడా అట్లీస్ట్ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇబ్రహీపట్నం ఎమ్మెల్యే గారికి నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తాను అన్నాను, మల్రెడ్డి రంగారెడ్డి గారికి నేను ఒకటే మిమ్మల్ని అడుగుతా ఉన్నాను. సో దయచేసి అక్కడ ఏదైతే బండరావిరాల, చిన్నరావిరాల గ్రామస్తులు ఎవరైతే ఇబ్బంది పడ్డారో, ఏ రైతుల భూములైతే మీ ప్రభుత్వం తీసుకొని పైసలు ఇవ్వలేదో, సో వాళ్ళందరూ కూడా పైసలు ఇవ్వండి. పాపం కాటికి కాలు జాపే వాళ్ళు అన్నేళ్ల నుంచి ఎదురు చూస్తూ ఉన్నారు సార్ ఆ పైసల కోసం.
వాళ్ళ భూమి ఇచ్చిన తర్వాత కూడా డబ్బులు ఇవ్వకపోవడం కరెక్ట్ కాదు. సో దయచేసి మీరైనా ముచ్చటగా 3 సార్లు ఆయన ఎన్నుకొని అబాస పాలైండ్రు, ఘోషపడ్డరు. కానీ ఇప్పుడు మీరే దిక్కు అని చెప్పి మిమ్మల్ని ఎన్నుకొని ఇబ్రాహీపట్నం ప్రజలు మల్రెడ్డి రంగారెడ్డి గారు మాకు ఏదో చేస్తారని చెప్పి వాళ్ళు మిమ్మల్ని ఎన్నుకోవడం జరిగింది. ఆ ఊర్లో అన్నీ కూడా మీకు ఓట్లు వేయడం జరిగింది. సో దయచేసి దీన్ని దృష్టిలో పెట్టుకొని మీరు దయచేసి తక్షణమే అక్కడ ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేయాలి. అండ్ అట్లనే మైనింగ్ జోన్ మరి ఎవరైతే అక్రమంగా అక్కడ క్రషర్ బిజినెస్ చేస్తున్నారో, ఇల్లీగల్ బిజినెస్ చేస్తున్నారో వాళ్ళ మీద మీరు యాక్షన్ తీసుకోవాలి, వాళ్ళ మీద మీరు చర్యలు తీసుకోవాలని చెప్పి నేను కోరుకుంటూ, రైతులకి రావాల్సినటువంటి డబ్బులు మీరు తిరిగి ఇచ్చేటట్టు మరి కాంగ్రెస్ అధిష్టానంతో మీరు మాట్లాడాలి, ప్రభుత్వంతో మాట్లాడి ఇమీడియట్గా చర్యలు తీసుకోవాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నాను. మల్రెడ్డి రంగారెడ్డి గారిని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను.